హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. పొటాటో ఫ్లవర్ సమోసా తయారు చేసుకోవడం. గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పిండి ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని అయితే ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అంతే సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఈ సమోసాలని మైదాతోటైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను గోధుమ పిండితోటి చూపిస్తున్నాను. ఇలా పిండిని మనం మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇందులో స్టఫింగ్ కోసం 2 మీడియం సైజు ఆలుగడ్డలు ఉడికించినవి తీసుకొని తురుముతోటి బాగా మెత్తగా తురుముకోవాలి. మనం ఇలా తురమడం వల్ల స్టఫింగ్ అనేది మనకు బాగా మెత్తగా అవుతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒకటి కట్ చేసిన ఆనియన్, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మనకి స్టఫింగ్లోకి మసాలాలంతా కూడా బాగా పట్టే విధంగా చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టినటువంటి చపాతీ ముద్ద తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం చపాతీకి చేసుకోవడానికి ఏ విధంగా మీడియం సైజ్ బాల్స్ని చేసుకుంటామో ఆ విధంగా చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక్కొక్క బాల్ని తీసుకొని మనం ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చపాతీ పీట మీద మనం కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మీడియం సైజు చపాతీ కర్రతోటి నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఇలా ఒక చపాతీని రోల్ చేసుకొని పక్కన పెట్టుకొని మరొక చపాతీని కూడా మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సెకండ్ టైం కూడా ఇదే విధంగా పొడిపిండిని చల్లుకుంటూ చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో ఆలు మేతి కూర అలాగే ఆలు కీర్ అప్లోడ్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఈ చపాతీ మీదకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి స్టఫింగ్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేశాక పైనుంచి మరొక చపాతీతోటి కవర్ చేసుకొని ఎడ్జెస్ అంతా కూడా చేతితోటి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మనం ప్రెస్ చేయడం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పిజ్జా కటర్ తోటి కానీ చాకుతోటి కానీ ఇలా మనకి కావాల్సిన సైజులో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా స్క్వేర్ టైప్లో చిన్న వాటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనకి చివర్లో ఉన్న ఎడ్జెస్ని తీసేసి మన స్క్వేర్ టైప్లో కట్ చేసుకున్న దాన్ని తీసుకొని ఆపోజిట్ ఎడ్జెస్ రెండింటిని కూడా ముందుకి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన ఎడ్జెస్ రెండింటిని కూడా వెనక వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మనకి ఇంతేనండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఫ్లవర్ సమోసా అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. అన్ని ఫ్లవర్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే మనకి లోపల అనేది పిండి ఉడకదండి, పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత గరిటెతోటి మరొక వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం జాలిగరిటెతోటి తీసుకొని ఈవినింగ్ టైం వేడి స్నాక్గా సర్వ్ చేసుకుంటే కనుక పిల్లలు అనేది ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.